హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ బ్లాక్ బస్టర్ అయిన అడంగమరు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకునంటే నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక్క పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఎస్ఏ సుభాష్. తనది ఒక అందమైన కుటుంబం. వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, అన్న, వదిన ఉంటారు. సుభాష్ అన్న వదినకి ట్విన్స్ పుట్టింటారు. వాళ్ళ పేర్లు అనుష, శిరీష. ఫ్యామిలీ మొత్తం ఎలాంటి బాధలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. సుభాష్ ఐపీఎస్ ఆఫీసర్ అవడం కోసం చాలా కష్టపడుతుంటాడు. అనిత తను సుభాష్ లవర్. ఇద్దరు చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమని ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొనేసింటారు. ఎస్ఏ చంద్రన్. ఆయన సుభాష్తో కలిసి పనిచేస్తుంటారు. ఇన్స్పెక్టర్ ముత్తు. జాయింట్ కమిషనర్ జేసీ. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే సుభాష్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయ్యింటాడు. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ మా కాలేజ్ దగ్గరలో ఉన్న వైన్ షాప్ని క్లోజ్ చేయండి అంటూ ధర్నా చేస్తుంటారు. ఆ వైన్ షాప్ ఓనర్కి ముత్తు బాగా తెలుసు. ముత్తు గొడవ గురించి తెలుసుకొని ఆ స్టూడెంట్స్ని అక్కడి నుంచి తరిమేయని సుభాష్ని పంపిస్తాడు. సుభాష్ వైన్ షాప్ ఓనర్కి సపోర్ట్ చేయకుండా స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి స్టూడెంట్స్ చేతే ఆ వైన్ షాప్ని ధ్వంసం చేపిస్తాడు. ఈ విషయం ముత్తు తెలుసుకొని ఫస్ట్ నువ్వు ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకో అంటూ సుభాష్కి వార్నింగ్ ఇచ్చి ఆ వైన్ షాప్కి కాపలాగా ఉండు అని పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళకి హెల్ప్ చేసినందుకు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి సుభాష్కి పార్టీ ఇస్తారు. ఆ తర్వాత ఒకరోజు చంద్రన్కి సుభాష్కి నైట్ డ్యూటీ వేస్తారు. ఇద్దరు కానిస్టేబుల్స్తో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుంటారు. అప్పుడు మినిస్టర్ కొడుక్కి సుభాష్కి చిన్నపాటి గొడవ జరుగుతుంది. చంద్రన్ మినిస్టర్ కొడుక్కి సారీ చెప్పి ఆ గొడవను ఆపుతాడు. మినిస్టర్ కొడుకు సుభాష్తో నీ బతుకు నా కారు విలువంత ఉండదు అంటూ రేపు మా ఇంటికి వచ్చి నన్ను కలువు అని వార్నింగ్ ఇస్తాడు. ప్రజలకి సర్వీస్ చేయాలని సుభాష్ డిపార్ట్మెంట్లోకి వచ్చింటాడు. కానీ ఇక్కడ చూస్తే డబ్బు పలుకుబడి ఉండే వాళ్ళదే రాజ్యమైపోయి ఉంటుంది. సుభాష్ ఎంత ట్రై చేసినా మినిస్టర్ కొడుకు మీద కోపాన్ని తగ్గించుకోలేకపోతాడు. తను మినిస్టర్ కొడుకు సిమ్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి వాని చేత కొడతాడు. సుభాష్కి హ్యాకింగ్లో మంచి పట్టు ఉంటుంది. అందుకు తను మినిస్టర్ కొడుకును కొట్టేటప్పుడు అక్కడ ఉండే కెమెరాస్ మొత్తం హ్యాక్ చేసి ప్రూఫ్ లేకుండా చేస్తాడు. సుభాష్ వాళ్ళ అమ్మ నాన్నల షష్ఠి పూర్తి దగ్గరలో ఉంటుంది. అందుకు సుభాష్ అలాగే వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా వాళ్ళ కోసం ఒక ఇంటిని కట్టిస్తుంటారు. ఒకరోజు ఊరు చివర ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. సుభాష్ అక్కడంతా చెక్ చేస్తే ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని అర్థమవుతుంది. కానీ ముత్తు మాత్రం పార్వతి శవాన్ని కూడా చూడకుండా సూసైడ్ అని రాసి కేసు క్లోజ్ చేయమంటాడు. సుభాష్ ముత్తుకి ఏం చెప్పలేక పార్వతి వాళ్ళ అమ్మ నాన్నతో పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేయండి, అలా చేస్తే మీ కేసు రీఓపెన్ చేస్తారు అంటాడు. పార్వతి వాళ్ళ అమ్మ నాన్న సుభాష్ చెప్పినట్టు చేస్తారు. దాంతో ముత్తు కేసుని రీఓపెన్ చేసి సుభాష్కి అప్పగిస్తాడు. సుభాష్ హంతకుల్ని పట్టుకోవడం కోసం సిన్సియర్గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు జేసీ ముత్తును వచ్చి కలుస్తాడు. తను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ముత్తు సుభాష్ని పిలిచి నేను పార్వతి కేసుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను అంటాడు. సుభాష్కి ఏమీ అర్థం కాదు. తను ముత్తుకు తెలియకుండా కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. పార్వతి చనిపోయిన టైంలో అక్కడ ఒక మొబైల్ నెంబర్ ట్రేస్ అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఎవరిది అంటే అభిజిత్ అని అతనిది. సుభాష్ అభిజిత్ని వెళ్ళి కలుస్తాడు. సుభాష్ అనుకుంది నిజమే, పార్వతిని రేప్ చేసి చంపేసింటారు. ఈ పని చేసింది అభిజిత్, భువన్, క్రిస్టి, దీపక్. వాళ్ళు ఆ అమ్మాయిని ఎలా హింసించారో సుభాష్కి వీడియో కూడా చూపిస్తారు. సుభాష్ ఆ వీడియోని చూసి తట్టుకోలేక ఆ నలుగురిని కొట్టి జైల్లో వేస్తాడు. ఈ నలుగురి పేరెంట్స్ పెద్ద బిజినెస్ మ్యాన్లు. భువన్ ఫాదర్ అయితే ఏకంగా కలెక్టర్. ఆ నలుగురిని అరెస్ట్ చేసేసరికి జేసీ ముత్తు ఇద్దరు స్టేషన్కి వస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేషన్ దగ్గరికి వస్తారు. సుభాష్ పార్వతి వీడియోస్ని జేసీకి చూపిద్దామని మొబైల్ని ఓపెన్ చేస్తే వీడియోస్ మొత్తం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. జేసీ వాళ్ళని విడుదల చేసి సుభాష్ని సస్పెండ్ చేస్తాడు. సుభాష్ వాళ్ళ అమ్మా నాన్నల షష్ఠి పూర్తి రేపే. అందుకు తను వాళ్ళ కొత్తింటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరు చంపేసి కాల్చేసింటారు. అనుష మాత్రమే ప్రాణాలతో ఉంటుంది. ఇదంతా చేసింది ఆ నలుగురు, అలాగే వాళ్ళ పేరెంట్స్. సుభాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడగానే చాలా బాధపడతాడు. అనిత సుభాష్ని ఓదారుస్తుంది. జేసీ
సుభాష్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది ఫైర్ యాక్సిడెంట్లో అని చెప్పి కేసుని క్లోజ్ చేస్తాడు. సుభాష్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు అని జేసీకి చెప్పేందుకు వెళ్తాడు. అప్పుడు సుభాష్కి జేసీ ఆ నలుగురి కోసం పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. భువన్ సుభాష్తో నీ ఇంట్లో కూడా ఒక పార్వతి పెరుగుతున్న విషయం నీకు తెలియాలి అనే ఆ చిన్న పాపను మేము చంపకుండా వదిలేసామంటాడు. ఆ మాటలు వినగానే సుభాష్కి భువన్ని చంపాలనిపిస్తుంది. కానీ సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. కొద్ది రోజులు బాగా ఆలోచించి పోలీస్ జాబ్కి రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత జేసీతో మాట్లాడుతూ నేను పోలీస్గా ఉండి చేయలేంది ఇప్పుడు చేసి చూపిస్తా అంటూ ఆ నలుగురిని నేను చంపను, వాళ్ళ బాబులతోనే వాళ్ళని చంపిస్తా అని చెప్పి శాంపుల్ చూపిస్తాడు. కలెక్టర్ నా కొడుకు భువన్ కనిపించడం లేదు అంటూ స్టేషన్కి వస్తాడు. భువన్ సెల్ ఫోన్ సిగ్నల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో ఉంటుంది. సుభాష్ భువన్ని ఒక కారులో బంధించింటాడు. కలెక్టర్ అక్కడికి వెళ్ళి కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు. తన డోర్ను ఓపెన్ చేయగానే కారులో మంటలు చెలరేగి భువన్ కాలిపోతాడు. సుభాష్ హ్యాకింగ్ ద్వారా ప్రూఫ్స్ ఏమీ లేకుండా చేస్తాడు. ఈ సంఘటన తర్వాత జేసీ అలర్ట్ అయిపోయి సుభాష్ని పట్టుకోవడం కోసం ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీంని అరేంజ్ చేస్తాడు. సుభాష్ అనితాని అలాగే అనుషాన్ని పిలుచుకొని బెంగళూరుకి వస్తాడు. అక్కడ సుభాష్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు సంజయ్. ఆ ముగ్గురిని చంపడానికి సంజయ్ సుభాష్కి హెల్ప్ చేస్తాడు. అనిత కూడా ఆ ముగ్గురిని చంపేయని సుభాష్కి సపోర్ట్ చేస్తుంది. సుభాష్ తన ఏటీఎం కార్డ్ని అలాగే సెల్ ఫోన్ని సంజయ్కి ఇచ్చి తను మళ్ళీ చెన్నైకి వస్తాడు. సంజయ్ సుభాష్ ఇచ్చిన ఏటీఎం కార్డ్ని యూజ్ చేసి సుభాష్ బెంగళూరులో ఉన్నట్టు పోలీసులను నమ్మిస్తాడు. దాంతో పోలీసులు బెంగళూరుకి వెళ్తారు. సుభాష్ దీపక్ని కిడ్నాప్ చేసి క్రిస్టిని ఇక్కడికి పిలిపించు అంటాడు. దీపక్ క్రిస్టికి ఫోన్ చేయగానే క్రిస్టి వాళ్ళ నాన్నకి డౌట్ వస్తుంది. అందుకు తను తన మనుషుల్ని పిలుచుకుని అక్కడికి వెళ్తాడు. సుభాష్ క్రిస్టి వాళ్ళ నాన్న బంధించి క్రిస్టిని అక్కడికి రప్పిస్తాడు. ఆ తర్వాత సుభాష్ క్రిస్టిని కూడా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయే ముందు ఆ లొకేషన్ని జేసీకి పంపిస్తాడు. జేసీ ముత్తుని ఆ ప్లేస్కి పంపించి క్రిస్టి వాళ్ళ నాన్నని కాపాడతాడు. సుభాష్ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. తను మళ్ళీ బెంగళూరు నుంచి చెన్నైకి వస్తూ తను చెన్నైకి వస్తున్నట్టు పోలీసులకు తెలిసేలా చేస్తాడు. ముత్తు ఎయిర్పోర్ట్లో ఎవరికి తెలియకుండా సుభాష్ని అరెస్ట్ చేద్దామనుకుంటాడు. కానీ సుభాష్ ముత్తు గన్ పేల్చి అందరికీ ఈ విషయాన్ని తెలిసేలా చేస్తాడు. దాంతో భువన్ కేసులో సుభాష్ని అరెస్ట్ చేశారు అని అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది. సుభాష్ ఎందుకు ఇలా చేసింటాడు అంటే ఎవరికి తెలియకుండా అరెస్ట్ అయితే పోలీసులు తనని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా హింసిస్తారు. అది అందరికీ తెలిస్తే కోర్టులో ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సిందే. సుభాష్ని అరెస్ట్ చేసిన జేసీ వాళ్ళిద్దరి గురించి తెలుసుకోలేకపోతాడు. సుభాష్ జేసీతో వాళ్ళిద్దరూ బతకాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి అంటూ ఫస్ట్ మీడియా ముందుకు వెళ్ళి భువన్ చనిపోయింది ఫైర్ యాక్సిడెంట్ వల్ల అని చెప్పండి అంటాడు. జేసీ సుభాష్ చెప్పినట్టు చేస్తాడు. ఆ తర్వాత సుభాష్ క్రిస్టిని కాపాడుకునేందుకు వాళ్ళ నాన్నకి ఒక ఛాన్స్ ఇస్తాడు. కానీ క్రిస్టి వాళ్ళ నాన్న సుభాష్ చెప్పినట్టు చేయకుండా తనకిష్టం వచ్చినట్టు చేస్తాడు. దాంతో క్రిస్టి వాళ్ళ నాన్న మూలంగా చనిపోతాడు. పోలీసులు సుభాష్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. క్రిస్టి దీపక్ కిడ్నాప్ అయినప్పుడు సుభాష్ బెంగళూరులో ఉన్నట్టు సంజయ్ సాక్ష్యాలు క్రియేట్ చేసింటాడు. దాంతో సుభాష్కి ఆపోజిట్గా సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యాలు లేకపోయేసరికి కోర్టు కూడా సుభాష్కి సపోర్ట్గానే మాట్లాడుతుంది. అలాగే ఎంక్వైరీ కోసం సుభాష్ని ఒకరోజు కస్టడీలో ఉంచుకోవచ్చు అని పోలీసులకి పర్మిషన్ ఇస్తుంది. జేసీ దీపక్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు జేసీ మొబైల్కి ఒక గేమ్ లింక్ వస్తుంది. ఆ గేమ్లో ఎవరు ఉంటారు అంటే దీపక్ చుట్టూ గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ లీక్ అయితే దీపక్ బాడీ మొత్తం కాలిపోయి బూడిదిగా మారిపోతుంది. సుభాష్ ఇక్కడే ఉంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు అని జేసీకి అర్థమే కాదు. ఇదంతా చేస్తుంది ఎవరు అంటే సుభాష్ ఫ్రెండ్ సంజయ్. తను గేమ్ లింక్ని చెన్నైలో ఉండి అందరికి పంపించి దీపక్ గురించి అందరికి చెప్తాడు. అలాగే గేమ్ ఆడితే ఆ గ్యాస్ లీక్ అయ్యి దీపక్ చనిపోతాడని చెప్తాడు. ప్రజలందరూ ఇలాంటి వాడిని చంపే అవకాశం మళ్ళీ రాదు అని ఆ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. దాంతో గ్యాస్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. జేసీ హ్యాకర్స్ని పిలిపించి దీపక్ ఉండే లొకేషన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అలాగే అనితని పిలిపించి అనిత ముందర సుభాష్ని కొడతాడు. దాంతో అనిత దీపక్ ఉండే లొకేషన్ చూపిస్తూ ఉంటుంది. జేసీ ముత్తుని అనితతో పాటు పంపించి అది నిజమో కాదో తెలుసుకోమంటాడు. అనిత దీపక్ ఉండే చోటికి ముత్తుని పిలుచుకుని వెళ్తుంది. కానీ అక్కడ ముత్తుని ఒక రూమ్లో బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుభాష్ జేసీకి ఒక షాక్ ఇస్తాడు. అది ఏమి అంటే నీ కూతురు సేఫ్గా ఉందో లేదో నీ ఇంటికి వెళ్ళి చూసుకో అంటాడు. జేసీ భయపడుతూ ఇంటికి వెళ్తాడు. తన కూతురు కూడా సెల్ ఫోన్లో ఆ గేమ్ ఆడుతూ ఉంటుంది. జేసీ ఈ గేమ్ ఆడద్దు అంటూ తన మీద కోపడతాడు. అప్పుడు తను ఆ అమ్మాయి ప్లేస్లో నేను చనిపోయి ఉంటే నువ్వు ఇలానే చేస్తావా అంటుంది. ఆ మాటలు వినగానే జేసీకి నోట్ల నుంచి మాటలు రావు.
హ్యాకర్స్ దీపక్ ఉండే లొకేషన్ని కనుక్కుంటారు. పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడికి వెళ్తుంది. దీపక్ వాళ్ళ నాన్న దీపక్ని కాపాడుకోవడం కోసం ఆ గ్లాస్ని పగలగొడతాడు. దాంతో దీపక్ ఇంకా త్వరగా చనిపోతాడు. సాక్ష్యాలు కరెక్ట్గా లేకపోయేసరికి కోర్టు సుభాష్ని విడుదల చేస్తుంది. సుభాష్ కోర్టు నుంచి బయటికి రాగానే తనని చంపాలి అని అభిజిత్ అలాగే తన ఫాదర్ వెయిట్ చేస్తుంటారు. జేసీ మంచివాడిగా మారిపోయింటాడు. అందుకు సుభాష్కి ఫోన్ చేసి వాళ్ళ గురించి చెప్పేస్తాడు. సుభాష్ అభిజిత్ వాళ్ళ నాన్నతో, నీ కొడుకు పార్వతిని హింసించిన వీడియోస్ అన్నీ నాకు దీపక్ ఫోన్లో దొరికాయి. ఇంకొక గంటలో ఆ వీడియోస్ ఆటోమేటిక్గా మీడియా చేతులకి వెళ్ళిపోతాయి. అవి పబ్లిష్ అయితే నీ పరువు మొత్తం పోతుంది అంటూ ఆ వీడియోస్ మీడియా చేతికి వెళ్లకుండా నేను మాత్రమే ఆపగలను అంటాడు. అభిజిత్ వాళ్ళ నాన్న నా పరువు పోకూడదు అని సుభాష్తో దాన్ని ఆపమని చెప్పి తన వెనకాలే వెళ్తాడు. సుభాష్ ఇద్దరిని కొట్టి అభిజిత్ని గ్యాల్లో వేలాడదీస్తాడు. అభిజిత్ వాళ్ళ నాన్న ఆ తాడుని పట్టుకునింటాడు. తను ఆ తాడుని వదిలేస్తే అభిజిత్ కింద పడి చనిపోతాడు. ఆ వీడియోస్ మీడియా దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. సుభాష్ దాన్ని నువ్వే ఆపుకో అని అభిజిత్ వాళ్ళ నాన్నకి ఛాన్స్ ఇస్తాడు. అతను దాన్ని ఆపాలి అంటే ఆ తాడుని వదిలేసి రావాలి, లేకుంటే దాన్ని ఆపలేడు. అభిజిత్ వాళ్ళ నాన్న నాకు నా పరువే ముఖ్యం అనుకొని ఆ తాడుని వదిలేసి ఆ వీడియోస్ మీడియా దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తాడు. అభిజిత్ కింద పడి చనిపోతాడు. కొన్ని మంత్స్ అలా గడిచిపోతాయి. సుభాష్ ఐపీఎస్ ఆఫీసర్గా మారింటాడు. తను అమ్మాయిల జోలికి వచ్చి అందరినీ చంపేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అడంగమరు మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.